అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి ఆలయంలో ప్రతి కార్యక్రమం సంప్రదాయాలకు అనుగుణంగానే నిర్వహిస్తారు. ఇప్పటికీ పురాతన కాలంలో నిర్దేశించిన విధంగా స్వామివారి ఆలయంలో పూజా కైంకర్యాల నిర్వహణ జరుగుతుంది. ఆలయ పూజా కైంకర్యాలకు సంబంధించి అర్చకులు, జీయంగర్లు, ఆచార్య పురుషులు, అన్నమాచార్య వంశీకులతో పాటు సన్నిధి గొల్ల కుటుంబం పాత్ర ప్రతినిత్యం ఉంటుంది. అసలు శ్రీవారిని ప్రతినిత్యం ముందుగా దర్శించుకునే భాగ్యం సన్నిధి గొల్ల కుటుంబం సభ్యుడిదే. ఈ అవకాశం సన్నిధి గొల్ల కుటుంబీకులకు రావడానికి చారిత్రక ఆధారాలున్నాయి. స్వామివారు లక్ష్మీ అమ్మవారిని వెతుక్కుంటూ భూలోకానికి విచ్చేసిన సమయంలో పుట్టలో ఉంటారు. స్వామివారి ఆకలిని తీర్చడానికి బ్రహ్మ, పరమేశ్వరులు ఆవు, దూడ రూపంలో వస్తారు. పశువుల కాపరి వీటిని అడవికి తీసుకువెళ్లిన సమయంలో ఆవు తన పాలను శ్రీవారికి అందిస్తుంది. ఇది గమనించిన పశువుల కాపరి ఆవును కొట్టబోయి శ్రీవారిని గాయపరుస్తారు. భూలోకంలో శ్రీవారిని మొదటగా చూసింది యాదవుడే కాబట్టి అప్పట్నుంచి ప్రతిరోజు తన మొదటి దర్శనం వారికే అన్న వరాన్నిచ్చారని పురాణాలు చెబుతున్నాయి. ఆ సంప్రదాయమై ఇప్పటికీ శ్రీవారి ఆలయంలో కొనసాగుతోంది. అందులో భాగంగానే సన్నిధి గొల్ల కుటుంబానికి వంశ పారంపర్యంగా ఈ అవకాశాన్ని కల్పించారు. రాజులు, బ్రిటిష్, మహంతుల కాలం నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. శ్రీవారి ఆలయంలో వేకువజామున 2:30 అర్చకులను తీసుకుని ఆలయ ద్వారాలు తీస్తారు సన్నిధి గొల్ల. దివిటీలతో దీపాలను వెలిగించి ముందుగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత సుప్రభాత సేవ మొదలవుతుంది. దాని తర్వాత శ్రీవారికి పూజా కైంకర్యాలను నిర్వహిస్తారు. తిరిగి ఉదయం, రాత్రి వేళల్లో నైవేద్య సమయంలోనూ అర్చకులను సన్నిధి గొల్ల తోడ్కొని వెళ్తారు. ఇక రాత్రివేళ శ్రీవారి ఏకాంత సేవ పూర్తయిన తర్వాత ఆలయానికి తాళాలు వేసి జీయంగార్లు భద్రపరుస్తారు. ఇలా శ్రీవారికి ఆలయంలో పూజా కైంకర్యాలు అనునిత్యం జరుగుతాయి. తొట్టతొలిగా శ్రీనివాసుని దర్శించిన పరమ భాగ్యశీలి ఆవుల కాపరి అయిన సన్నిధి గొల్ల శరభయ్య శ్రీ స్వామివారి చేత వరం పొంది ఆ రోజు నుండి వంశ పారంపర్యంగా కలియుగాంతం వరకు శ్రీనివాసుని తొలి దర్శన భాగ్యం ఈనాటి వరకు వీరి వంశీకులకే ఇప్పటికీ జరగడం స్వామి అనుగ్రహం. అలాగే శరభయ్య గారి పరంపరలో ఈ తరం వారసులు రమేష్, కిషోర్ యాదవ్ గార్ల ద్వారా ఆనాటి విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కలియుగంలో ఫస్ట్ దర్శనం మీకే అని చెప్పి స్వామి వెంకటేశ్వర స్వామి మాకు వరమిస్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా సన్నిధి గొల్ల వంశస్థులే స్వామివారి కైంకర్యం చేస్తున్నాం. ఫస్ట్ దర్శనం మాకే ఇస్తున్నారు. తరతరాలుగా మా పెద్దలు అంటే తాతలు ముత్తాతలంతా సేవలు చేస్తున్నారు. మా నాన్నగారు కృష్ణయ్య, మా చిన్నాయన గారు వెంకటరామయ్య ఇద్దరూ సేవ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కాలమైనారు. తర్వాత కృష్ణయ్య పరంపరలో రమేష్ అని నేను కైంకర్యం చేస్తున్నాను. మా చిన్నాయన కొడుకు వెంకటరామయ్య కొడుకు కిషోర్ అనే అబ్బాయి, అతను కైంకర్యం. మేమిద్దరం ఇప్పుడు ప్రస్తుతానికి మేమిద్దరం కైంకర్యం చేస్తున్నాం. మాకు ఇది పూర్వజన్మ సుకృతం కాబట్టి ఇంకా మాకు తరతరాలుగా ఈ కైంకర్యం చేసేదానికి వెంకటేశ్వర స్వామి మాకు అనుగ్రహం ఇచ్చినారు. కాబట్టి ఇది అట్లే కొనసాగాలని మేము వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం. స్వామి దర్శనం కోసం 1000 కళ్లతో భక్తులు ఎదురుచూస్తుండగా శ్రీనివాసుని తొలి దర్శన భాగ్యం కలిగిన వీరి జన్మ ధన్యమైందని భావిస్తున్నారు. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.